హైదరాబాద్ హుస్సేన్ సాగర్ మిగులు నాలాపై జీహెచ్ఎంసీ సుమారు 6 కోట్ల వ్యయంతో నిర్మించిన చిక్కడపల్లి దోమలగూడ లింక్ వంతెనను హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి ప్రారంభించారు. ఇక ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం హైదరాబాద్ విస్తరిస్తున్న స్కేల్కు అనుగుణంగా ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ ద్వారా మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుందని మంత్రి అన్నారు. ఇక మెరుగైన పౌర సౌకర్యాలను నిర్ధారించడము, ప్రయాణికుల ప్రయాణాన్ని సమయాన్ని తగ్గించడమే ఈ ప్రాజెక్టుల ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. రోడ్లు కావచ్చు, డ్రైనేజీ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, లైట్లు కావచ్చు, పార్కులు కావచ్చు, ఇతరత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన ఏర్పాట్లు చేయడానికి ముఖ్యమంత్రి గారు సమగ్ర ప్రణాళిక తీసుకొని పోతా ఉన్నారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా స్థానిక ప్రజాప్రతినిధులందరినీ కలుపుకొని హైదరాబాద్ నగరంలో ప్రజలకు మెరుగైనటువంటి జీవితం సౌకర్యాన్ని కలిగించే విధంగా చర్యలు తీసుకోబడుతుంది. ఇది ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతగా ఈ హైదరాబాద్ స్టేట్ హెడ్ క్వార్టర్గా ప్యూర్ అంటే రింగ్ రోడ్ లోపల ప్రాంతం కలిపిన తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద నగరంగా ఉన్నప్పుడు దానికి అనుగుణంగా సౌకర్యాలను కలిగజేసేటువంటి అంశం పట్ల కూడా ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఉంది. ఆ దిశలో ఏర్పాట్లు తీసుకొని పోతాం.